14 సీట్లు అంటారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు 14 సీట్లు వస్తాయా? అక్కడ మీకు అనిల్ కుమార్ ఉన్నట్టున్నాడు. ఎట్లా పోటీ ఉంటుంది? ఎవరితో పోటీ ఉంటుంది మీకు? పోటీ ట్రయాంగిల్ ఉంది. క్యాడర్ వైజ్గా బీఆర్ఎస్ ఉంది, కానీ బీఆర్ఎస్ ఇప్పుడు కనుమరుగు అవుతా ఉంది. కనుమరుగు అంటే కనుమరుగు సగమన కనుమరుగు అవుతుంది. అటు మొత్తం కాకుండా కానీ వాళ్ళు కూడా సగమని ఉంటారు. ట్రయాంగిల్ కంటెస్ట్ ట్రయాంగిల్ ఉంటుంది, కానీ అప్పర్ హ్యాండ్ కాంగ్రెస్ ఉంటుంది. ప్రధానంగా ఈటల రాజేందర్ అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పాటు చేసి పార్టీలో చేర్చుకుంటున్నారు, బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారు అంటున్నారు. నిజంగా బెదిరిస్తుందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ బెదిరింపు రాజకీయాలు కాంగ్రెస్ చేస్తుందండి. ఎప్పుడు కాంగ్రెస్లో అటువంటి ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ దేశంలో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. మొత్తం స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుంది. వేరే పార్టీ లేక బీజేపీలో బీఆర్ఎస్లో కాకుండా ప్రజాస్వామ్యంతో ఎవరిష్టం ఉంటే వాళ్ళు కలవచ్చు. కాంగ్రెస్ ఆ స్వేచ్ఛ అనేది కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఆ ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎటువంటి బెదిరింపులకు పాల్పడే పార్టీ కాంగ్రెస్ కాదు. గతంలో సురేష్ షెట్కర్ పనిచేసి ఎంపీగా, సో ఆ మార్కును మళ్ళీ సెట్ చేస్తారా? అదే అభివృద్ధిని చేస్తారా గెలిస్తే? తప్పకుండా ఇంకా చాలా మంచి కార్యక్రమాలను మా ప్రాంతం చేయనుంది. ముఖ్యంగా రైల్వే, నేను ఉన్నప్పుడు హైవేస్, ఇప్పుడు మా సంగారెడ్డి జైరాబాద్ హైవే తేవడం జరిగింది, 4 లేన్ అయింది. ఇప్పుడు మా సంగారెడ్డి నాందేడ్ అకోలా రోడ్డు ఇప్పుడు కూడా నేను ఉన్నప్పుడు 12లోనే అది మంజూరై ఇప్పుడు మొన్న కంప్లీట్ అయింది. అది అంటే అది తెచ్చిన కనుక మాదే ఉంది. నీమ్స్ ఉంది జైరాబాద్లో. నీమ్స్ అంటే ఇండస్ట్రియల్ జోన్ ఏరియా, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏరియా. 12,500 ఎకరాలకు మేము మరి ఆనాడు తెచ్చినాం. కానీ టీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త పరిశ్రమలు చేయడానికి మా కృషి జరుగుతూ ఉంది. అక్కడ పెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా రైల్వే లైన్ కూడా నేను ఉన్నప్పుడు ఏం చేశానంటే బోధన్, బాన్స్వాడ, పిట్లాం, నారాయణఖేడ్, బీదర్ రైల్వే సర్వే చేయించానండి. నేను అప్పుడు సర్వే చేయించి ఎస్టిమేట్ చేయించి అన్నీ పెట్టాము. అప్పుడు మా అధికారం పోయింది. గత 10 సంవత్సరాల్లో ఇప్పుడున్న బీవీ పాటిల్ గారి బాధ్యత ఉండే ఆ ప్రాజెక్ట్స్కు వెంబడబడి తీసుకెళ్ళి అలాంటి బడ్జెట్ అలొకేషన్ కోసం ప్రయత్నం చేసి ఉంటే బాగుంటుండే. ఆయన పూర్తి నిర్లక్ష్యం చేసినాడు. మళ్ళీ అటువంటి ప్రాజెక్టులు మళ్ళీ మేము చేపడతాం, పెద్ద ప్రాజెక్ట్స్. ఇప్పుడు రైల్వే లైన్ విషయంలో కానీ మా ప్రాంతంలో కేటీఆర్ అంటున్నారు అమలు కానీ హామీలు ఇచ్చింది కాంగ్రెస్. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బొంద పెడతారంటున్నారు. మొన్న కేసీఆర్ భాషను కూడా చూసినాము. 50 మందితోటి కాళేశ్వరం పోతుంటున్నారు. ఎట్లా ఏమనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూస్తూ? వారు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు, ఇంకా అధికారం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఒక భాష కూడా పద్ధతి ఉండాలి. భాష, తెలంగాణ భాష కూడా, తెలంగాణ భాష మీద గౌరవం చేస్తున్నారు వీళ్ళు. నేను ముఖ్యమంత్రి గారు అదే అన్నారు కదా, కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు వాళ్ళు మాట్లాడే భాష ఏంది? అది మంచిది కాదు. యావత్ తెలంగాణ ప్రజలకి అగౌరవపరుస్తున్నారు మీరు ఆ విధంగా మాట్లాడి. మరి మీరు మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు బాధపడతారు. ముందు మీరు మాట్లాడతారు, మీకు జవాబుగా మా నాయకుడు మాట్లాడితే కానీ మేము నాయకుడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని అంటారు. ముందు మీరు మీ భాషను సరిదిద్దుకోండి, మీ పద్ధతిని సరిదిద్దుకోండి, అప్పుడు మిగతా నాయకులు సరిదిద్దుతారు. ఇప్పుడు రాజకీయం నడుస్తుంది. అది రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఓ పద్ధతి ఉంటుంది. నువ్వు జాగ్రత్త గౌరవించి మాట్లాడితే మేము కూడా గౌరవించి మాట్లాడతాం. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మరి ఆ సూత్రం వాళ్ళు పాటించాలని కోరుతున్నాను. సార్, ఫైనల్గా నిన్న సభ గురించి కూడా కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా రైతుల గురించి మాట్లాడలేదు. ఇక ఐపీఎల్ మ్యాచ్ మీద పెట్టిన దృష్టి రైతుల మీద పెట్టట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. మేము 5 మేనిఫెస్టోలో మీరు చూసినారు. ఎంఎస్పి, ప్రతి పంటకు ఎంఎస్పి గ్యారంటీ మేము ధర ఇవ్వబోతున్నాం కేంద్ర ప్రభుత్వంలో. మరి స్వామినాథన్ రికమెండేషన్స్ ఉన్నాయి. స్వామినాథన్ సైంటిస్ట్గా ఆ రికమెండేషన్స్ అన్ని మేము వ్యవసాయదారులకు అమలు చేయబోతున్నాము. అంటే మీరు చూడండి, ఎంఎస్సి అంటే గ్యారంటీ, మినిమం సపోర్ట్ ప్రైస్ పర్ ఎవరి పంటకు మరి అది ఫిక్స్ చేసే కార్యక్రమం మేము చేస్తున్నాం. ఇప్పుడు మోదీ ప్రభుత్వం దానికి గ్యారంటీ ఇస్తలేదు. కానీ రేపు మా ప్రభుత్వం కేంద్రంలో రాగానే ఎంఎస్పి రేట్ ఇస్తాం మంచిగా ప్రతి పంటకు. దాంతోపాటు స్వామినాథన్ రికమెండేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రికమెండేషన్ అన్ని మేము అమలు చేస్తామని చెప్తున్నాం.